భువనగిరి ప్రభుత్వ హాస్టల్లో బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ షిప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల మృతిపై దర్యాప్తు చేయాలన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో నిన్న అందరూ విద్యార్థినులు మృతి చెందడం బాధాకరం. వారి ఆత్మహత్యకు గల కారణాలని వెంటనే తెలుసుకోవాలని, కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి ఇలా హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల భద్రత పట్ల, వారి మరణాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని దూదిమెట్ల బాలయ్య యాదవ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో చనిపోయినటువంటి కోడి భవ్య కావచ్చు, గాదె వైష్ణవి కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, మరి అలా దళిత సంఘాలు, అదేవిధంగా యాదవ సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని వర్గాల సంఘాలు ధర్నా చేస్తూ ఉంటే కనీసం జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం మరి ఇవాళ చనిపోయినటువంటి బాలికల మరణాల పట్ల ఏదైతే ఈ నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి దీని కారకులైన వారిని కఠినంగా శిక్షించి, అదేవిధంగా ఈ మరణాల కారణం ఎవరో ఆ కారకులను వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇంతవరకు కూడా జిల్లా యంత్రాంగం కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ స్పందించకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టు